వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తానూరు మండలంలోని బోంద్రేడ్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిపాట కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఇవన్నీ ప్రజలకు తెలియజెప్పి అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంటే తల్లిదండ్రులకు కూడా ఒక టెన్షన్ అయిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు పిల్లగాళ్ళు వెళ్ళిపోవాలా, స్కూల్లో పోవాలని. కానీ మన పిల్లగాళ్లకు భవిత్యం లైఫ్ ప్రైవేట్ స్కూల్లో చదువు నేర్పించిన తర్వాత చిన్న పిల్లగాళ్ళు 5th వరకు అంటే 9th 10 ఇయర్స్ వరకు ఈ స్కూల్లోనే మన ఊళ్ళో మన స్కూల్లో చదువు నేర్పిస్తే మధ్యాహ్నం భోజనం ఉంటుంది. పిల్లగాడికి ఏమన్నా సుఖ కష్టాలు వస్తే ఇంటికి పోవచ్చు. అదేవిధంగా నాణ్యతమైన టీచర్స్ ప్రతి ప్రైమరీ స్కూల్స్ లో ఉన్నాయి. ఆ ప్రైమరీ స్కూల్ టీచర్లు కొంత కొడుకు బిడ్డలాగా వాళ్లకు దగ్గర తీసుకొని బోధన చెప్పే పద్ధతి ఈరోజు మన గవర్నమెంట్ స్కూల్లో స్టార్ట్ అయింది. ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్చిన తర్వాత కొందరు మా తల్లిదండ్రులు ఏమంటారు అనుకుంటారు, గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్చిన తర్వాత మా పిల్లగాడు హైయర్ స్టడీస్ కు పోడు, ఇంజనీర్, డాక్టర్స్ కారు అని అనుకుంటారు. అది అసలు తప్పు. ఏ స్కూల్లో కూడా, ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. పిట్టల్ సార్ రిటైర్డ్ అయ్యింది గవర్నమెంట్ స్కూల్ అని చదివాడు. ఇప్పుడున్న ఎంఈఓ కానీ ఎంపీడీఓ కానీ అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్పిన వాళ్ళే. ఎడ్యుకేషన్ అనేది ప్రైవేట్ స్కూల్లో పోతేనే పిల్లగాళ్ళు చదువు నేర్చేది అని చాలా పెద్ద తప్పు మనం అపార్థం చేసుకుంటున్నాం. మన స్కూల్లో మన పల్లెటూళ్ళలో కూడా మన పిల్లగాళ్ళకు పెట్టుకుంటే సాయంత్రం కనీసం చేళ్ళకి వెళ్ళి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అరే పుస్తకం పట్టు, పల్క పట్టు, ఈ రాయు, ABCD రాయు, 1 2 3 రాయు అని చెప్తాం. కానీ ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో రెసిడెన్షియల్లో అటువంటిది ఏమీ ఉండదు. దయచేసి ఇక్కడ ఉన్న పిల్లగాళ్ళు ఏదైతే ఉన్నారో బీదవాళ్ళు కానీ మంచి కుటుంబం నుంచి వచ్చిన పిల్లగాళ్ళు కూడా కానీ అందరూ ఈ స్కూల్లోనే బోంద్రెడ్డి స్కూల్లోనే జాయిన్ చేపించి 5th వరకు, 5th తర్వాత మంచి మంచి కాంపిటేటివ్ టెస్ట్ ఉంటాయి. నవోదయ స్కూల్లో పోవచ్చు, సోషల్ వెల్ఫేర్లో పోవచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులేలా పోవచ్చు. మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్లో మనం టెస్ట్ రాసిన తర్వాత జాయిన్ చేసుకోవచ్చు. కానీ 5th వరకు, 4th వరకు, 4th 5th వరకు మన పిల్లగాళ్ళు మన బడిలోనే మన ఊళ్ళోనే చదువు నేరాల. అది ఒకటి. తాత, ఆయి, అన్న, తమ్ముడు ఇవి అన్ని సంస్కారం నేర్పుతాం. కంపల్సరీ దయచేసి ప్రతి విలేజ్ లో ఎంఈఓ గారికి కూడా ఎంపీడీఓ గారికి కూడా చెప్తున్నాను, ఏదైతే పిల్లగాళ్లకు మన ప్రతి విలేజ్ లా మనం ఒక మీటింగ్ లాగా పెట్టుకొని దానికి మనం చెప్పడం అవసరం ఉన్నది అని తెలియజేస్తున్నాను. నేను కూడా కంటిన్యూగా 6 days అన్ని విధాలుగా అన్ని జాగాల పిల్లగాళ్ళ కోసం మన గవర్నమెంట్ స్కూల్లో చదివాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ నుంచి బోంద్రెడ్డి రావడానికి గుంతలు పడ్డాయి. మీకు తెలుసు, గత 10 సంవత్సరంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం, గత నాయకులు రోడ్ల గురించి కానీ, చెరువుల గురించి కానీ, వైద్యం గురించి కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకోకుండా పదవి కాలం పూర్తిగా తర్వాత ఇప్పుడు వాళ్ళకి నిద్రలకి వెళ్ళేసినట్టు అది కావాలి ఇది కావాలని అనుకుంటున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఎటువంటి పని కూడా చేయలేదు. ఖచ్చితంగా ఈ రోడ్ ఏదైతే డాంబర్ రోడ్
కొంత చెడిపోయింది. దానికి నేను మరమ్మతులకు తక్షణమే గవర్నమెంట్కు చెప్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ స్కూల్కు కంపౌండ్ వాల్ లేదు, వాష్రూమ్స్ లేవు అని చెప్పడం జరిగింది. మన అజయ్ సార్ కనీసం 10 మాటల నా దగ్గర వచ్చాడు, సార్ కంపౌండ్ వాల్ అని స్పెషల్లీ కలెక్టర్ మేడంకు చెప్పి ఈ శాంక్షన్ లెటర్ అవుతుంది, తొందరగానే కంపౌండ్ వాల్ కూడా చాలా అవుతుంది, ఈ స్కూల్కు అన్ని విధాలుగా సేఫ్టీ అవుతుందని తొందరగానే చాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తుంది. ఏదైతే మన చెరువు ఉంది ఇక్కడ బోందర్ చెరువు చాలా మంచిగా పెద్ద చెరువు, వాటర్ లెవెల్ దాంతో పైన ఉంటుంది. మనకు వాటర్ లెవెల్ పైన ఉంటే బోర్లు గిట్ట నడుస్తాయి. ఆ చెరువు కూడా మరమ్మతులకు ఈరోజు 28 లక్షలతోని చెరువు మరమ్మతుల కోసం టెండర్ కూడా పెట్టడం జరిగింది. ఆ చెరువు కూడా పూర్తిగా అవుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. ఈరోజు మన 82 పిల్లగాళ్ళు ఈ స్కూల్లో ఉన్నారు. ఈరోజు కొత్తగా 15 పిల్లగాళ్ళకు జాయిన్ చేస్తున్నాం, కానీ ఈరోజు 7 పిల్లగాళ్ళు అవైలబుల్ ఉన్నారు. ఎందుకంటే చుట్టీలల్లో నాయన అమ్మాయిటికి ఎక్కడన్నా వెళ్తారు. ఈరోజు 7 పిల్లగాళ్ళు మనం జాయిన్ చేస్తున్నాం. ఆ 15 పిల్లగాళ్ళు ఇంకా సంఖ్య పెంచాలి. స్కూల్లో మీరు 82 ఇప్పుడు ఉన్నాయి, 100 చేస్తే ఇంకొక టీచర్ వస్తారు, 100, 20, 100, 30 చేస్తే ఇంకొక టీచర్ వస్తారు. మీరు ఎంత సంఖ్య పెంచుతారో అంత టీచర్ కూడా పెంచుతాం. నాణ్యమైన విద్య మనకు దొరుకుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు.